హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో రిపోర్ట్స్ అండ్ డాష్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం. సో అడ్మిన్ బిగినర్ పై క్లిక్ చేయండి. ఇన్ అడ్మిన్ బిగినర్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ఫర్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే మాడ్యూల్ ఉంది. క్లిక్ ఆన్ దిస్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో క్రియేట్ రిపోర్ట్స్ విత్ రిపోర్ట్ బిల్డర్ అనే యూనిట్ని ఈ వీడియో ద్వారా మనం పర్ఫామ్ చేద్దాం. నౌ క్లిక్ ఆన్ దిస్ యూనిట్. సో మనకి క్రియేట్ రిపోర్ట్స్ విత్ రిపోర్ట్ బిల్డర్ అని అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి యూజ్ ద రిపోర్ట్ బిల్డర్ రిపోర్ట్ బిల్డర్ ఎలా యూజ్ చేయొచ్చు, తర్వాత రిపోర్ట్ టైప్ ఏం చూస్ చేసుకోవాలి అని మనకి ప్రీ డిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. రిపోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ రిపోర్ట్స్ విత్ రిపోర్ట్ అండ్ వితౌట్ రిపోర్ట్ లాగా ఎలా ఉంటుందంటే విత్కి వితౌట్ రెఫరెన్స్ ఎలా ఉందని చెప్పి సర్టన్ ఇన్ఫర్మేషన్ మనకి థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పి మీకు డీటెయిల్గా ఇచ్చారు. ఒక కొత్త రిపోర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక ప్రీ డిఫైన్ టాస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇఫ్ యూ కమ్ డౌన్, క్రాస్ ఆబ్జెక్ట్ ఫిల్టర్ ఎలా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దాని గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న ఈ ప్రీ డిఫైన్ స్టెప్స్ మీరు రెఫర్ చేశారంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ కెన్ కవర్ సమ్ రియల్ టైమ్ సినారియో. మన రియల్ టైమ్ సినారియోస్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి సినారియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ గో త్రూ దీస్ సినారియోస్. సో ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి, తర్వాత హౌ టు యూజ్ ఫిల్టర్ లాజిక్ అన్నీ మనకి డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేస్తారండి. ప్లీజ్ గో త్రూ దిస్ ప్రీ డిఫైన్ స్టెప్స్ టు రెఫర్ ఫర్దర్. అంటే మీకు వేరే సినారియోని లేదా ఈ కాన్సెప్ట్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఈ ప్రీ డిఫైన్ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో నౌ మనకి టాస్క్ అని లేదా ఏది ఛాలెంజ్ ఇచ్చారో చూద్దాం. ఇఫ్ యూ కమ్ డౌన్, క్రియేట్ ఏ రిపోర్ట్ టు షో లీడ్స్. ఏమంటున్నారు? మనం లీడ్స్లో ఒక రిపోర్ట్ని క్రియేట్ చేయమంటున్నారు. ఇన్ లీడ్స్ దే ఆర్ టెలింగ్ టు క్రియేట్ ఏ రిపోర్ట్. సో ఏంటి, ఈ రిపోర్ట్ని ట్రై చేయడానికి టైప్ టెస్ట్ 3 to 4 minutes అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇవి చూడండి, ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఉర్సా మేజర్ సోలార్ అప్డేటెడ్ దేర్ వెబ్సైట్ యాజ్ లాస్ట్ ఇయర్. CEO సీతా నాగప్పన్ అల్వరేజ్ వాంట్స్ టు నో హౌ మెనీ లీడ్స్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ద వెబ్. సో క్రియేట్ ఎ రిపోర్ట్ సీతా దట్ షోస్ ఆల్ ద వెబ్ లీడ్స్. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు? సో వెబ్ నుంచి ఎన్ని లీడ్స్ అయితే క్రియేట్ అవుతున్నారో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే క్రియేట్ చేయమంటున్నారు. సో నౌ సీ, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? రిపోర్ట్ టైపు అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏ ఫిల్టర్ కండిషన్స్ తీసుకోవాలి ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్గా ఇచ్చారు. సో నౌ విల్ పర్ఫామ్ దిస్ టాస్క్. మనకి ఇక్కడ మై ట్రైల్ హెడ్ ప్లే గ్రౌండ్ 1 ఉంది. సో క్లిక్ ఆన్ లాంచ్. మీరు వన్స్ లాంచ్ పైన క్లిక్ చేయగానే ఇట్ విల్ టేక్ యూ ఇంటూ సపరేట్ ట్రయల్ హెడ్ ఇన్స్టెన్స్లోకి అయితే మీకు తీసుకెళ్తుందండి. దిస్ ఆల్సో లైక్ సిమిలర్ టు సేల్స్ ఫోర్స్ లాగానే మనకి ఇది సపరేట్ ఇన్స్టెన్స్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ప్లే గ్రౌండ్ స్టార్టర్ అని చెప్పి ఓపెన్ అయింది. సో నౌ రిపోర్ట్ టైపు లీడ్స్ అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గో టు రిపోర్ట్స్. సో ఈ యాప్ లాంచర్ పైన క్లిక్ చేయండి. సర్చ్ రిపోర్ట్స్ కనిపిస్తుందండి. అండర్ ఐటమ్స్ రిపోర్ట్స్, సెలెక్ట్ ద రిపోర్ట్స్. సో మనకి ఇక్కడ రిపోర్ట్స్ గురించి ప్రీ డిఫైన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ వాట్ ఆర్ ద రిపోర్ట్స్. ఇక్కడ ఉన్నవంతా రిపోర్ట్స్ అండ్ ఫోల్డర్స్ అనమాట. అంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ని ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలని మల్టిపుల్ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. క్రియేటెడ్ బై మీ, ప్రైవేట్ ఫోల్డర్స్, పబ్లిక్ ఫోల్డర్స్, ఆల్ రిపోర్ట్స్ అని. ఇది కాకుండా మీరు సపరేట్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ రిపోర్ట్ ఆన్ లీడ్స్. సో న్యూ రిపోర్ట్ అని కనిపిస్తుందా? క్లిక్ ఆన్ న్యూ రిపోర్ట్. సో ఇప్పుడు రిపోర్ట్ టైప్ ఏం చెప్పారు? ద రిపోర్ట్ టైప్ ఈజ్ లీడ్స్. సో నౌ సర్చ్ ఫర్ లీడ్స్. సో ఇక్కడ కనిపిస్తుందండి లీడ్స్. ఇది రిపోర్ట్ టైపు లీడ్స్ తీసుకోమని చెప్పారు. క్లిక్ ఆన్ లీడ్స్, కంటిన్యూ. సో నౌ లీడ్స్ ఆబ్జెక్ట్ అయితే ఓపెన్ అయిందండి. సో ఈ లీడ్స్ ఆబ్జెక్ట్ అయితే మనకి రిపోర్ట్ అయితే ఓపెన్ అయింది. న్యూ లీడ్స్ రిపోర్ట్ అని చెప్పి ఆటోమేటిక్గా మనం ఏదైతే రిపోర్ట్ టైప్ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని
ఈ రిపోర్ట్ నేమ్ అయితే అప్డేట్ అవుతుంది. నౌ స్టాండర్డ్ ఫిల్టర్ డేట్ క్రియేటెడ్ డేట్ రేంజ్ ఆల్ టైమ్. స్టాండర్డ్ ఫిల్టర్లో డేట్ క్రియేటెడ్ డేట్ తీసుకోమంటున్నాడు, రేంజ్ ఆల్ టైమ్ తీసుకుంటున్నాడు. అది మనం ఎక్కడ అప్డేట్ చేస్తామంటే చూడండి, ఇన్ రిపోర్ట్స్ ఇక్కడ ఫిల్టర్ అని కనిపిస్తుందా, క్లిక్ ఆన్ ఫిల్టర్ కండిషన్. ఇక్కడ షో మీ ఉందా అండి, ఇన్ షో మీ ఇది స్టాండర్డ్ కండిషన్ అండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, డేట్ ఈస్ క్రియేటెడ్ డేట్ తీసుకోమంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఆల్ లీడ్స్ తీసి అప్లై చేయండి, ప్లస్ క్రియేటెడ్ డేట్ చూడండి, దీన్నే స్టాండర్డ్ ఫిల్టర్ అంటారు. స్టాండర్డ్ ఫిల్టర్లో క్రియేటెడ్ డేట్ తీసుకోమంటున్నాడు, రేంజ్ ఆల్ టైమ్ ఇవ్వమంటున్నాడు. సో డేట్ క్రియేటెడ్ డేట్ ఉంది, రేంజ్ కస్టమ్ అని ఉంది. కస్టమ్ అంటే మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు 1 వీక్లో జనరేట్ అయినవి కావాలి, లేదా 1 మంత్లో జనరేట్ అయినవి, లేదా క్వార్టర్లీ అంటే లాస్ట్ 3 మంత్స్లో జనరేట్ అయినవి, లేదా లాస్ట్ 6 మంత్స్, లేదా యాన్యువల్ రిపోర్ట్. అలా బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఏబుల్ టు జనరేట్ అనమాట. సో అదే ఆల్ టైమ్ అని ఇచ్చారనుకోండి, సో అసలు మన ఆర్కు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పర్టికులర్ అకౌంట్ కానీ, లేదా పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ, లేదా పర్టికులర్ లీడ్ అనేది కానీ, ఏ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, ఆ ఆబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని రికార్డ్స్ అయితే అసోసియేట్ క్రియేట్ అయి ఉంటాయో ఆ అన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. దట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ పుల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ పుల్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ టైమ్ అని చెప్పి సెలెక్ట్ చేసి అప్లై చేయండి. నౌ దిస్ కండిషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు చూడండి, ఫీల్డ్స్ లీడ్ ఓనర్, లీడ్ సోర్స్, రేటింగ్ అని ఈ 3 ఫీల్డ్స్ తీసుకోమంటున్నాడు. నౌ గో టు అవుట్లైన్. సో చూడండి, మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, లీడ్ సోర్స్, లీడ్ ఓనర్, రేటింగ్. లీడ్ ఓనర్, లీడ్ సోర్స్, రేటింగ్ అనే 3 ఫీల్డ్స్ తీసుకోమంటున్నాడు. అవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ట్రా ఫీల్డ్స్ కూడా ఉంటాయండి, నాట్ ఎన్ ఇష్యూ. ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ అవసరం లేదంటే వీ కెన్ ఏబుల్ టు రిమూవ్, ఆ ఫీల్డ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చినాయండి. ఇన్ కేస్ ఇట్స్ నాట్ అవైలబుల్ వీ కెన్ గో సింప్లీ హియర్ అండ్ వీ కెన్ సర్చ్. మనం ఇక్కడ కావాల్సిన ఫీల్డ్ని అయితే ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చండి. ఇంకోసారి వెరిఫై చేయండి, లీడ్ ఓనర్, లీడ్ సోర్స్ అండ్ రేటింగ్. ఇఫ్ యూ కమ్ డౌన్, లీడ్ ఓనర్ ఉంది, తర్వాత లీడ్ సోర్స్ ఉంది, రేటింగ్ ఉంది. 3 ఫీల్డ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నదన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ ఫిల్టర్, లీడ్ సోర్స్ ఈస్ వెబ్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకో ఫిల్టర్ కండిషన్, వీ నీడ్ టు యాడ్ 1 మోర్ ఫిల్టర్ కండిషన్. దట్ ఫీల్డ్ కండిషన్ విల్ బి లీడ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ అని తీసుకోమంటున్నాడు. ఓకే, లీడ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ అని చెప్పి తీసుకోమంటున్నాడు. హౌ వీ కెన్ అప్డేట్, గో టు ఫిల్టర్, ఇక్కడ యాడ్ ఫిల్టర్ అని ఉందండి, క్లిక్ ఆన్ యాడ్ ఫిల్టర్, సర్చ్ ఫర్ లీడ్ సోర్స్. ఇక్కడ కనిపిస్తుందండి లీడ్ సోర్స్ అని, క్లిక్ ఆన్ లీడ్ సోర్స్. ఈస్ ఈక్వల్ టు అండ్ డిఫాల్ట్గా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇక్కడ ఈక్వల్ కాకుండా వేరే ఏమైనా ఉంటే వీ కెన్ సెలెక్ట్ యాజ్ ఈక్వల్. ఏమన్నారు, ఓన్లీ వెబ్. ఇది మల్టీ సెలెక్ట్ అండి, వీ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ మల్టీ సెలెక్ట్, అంటే నాట్ ఓన్లీ వెబ్, మల్టిపుల్ ఫీల్డ్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ వాడిచ్చిన కండిషన్ ప్రకారం లీడ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ మాత్రమే తీసుకోమంటున్నాడు. సో నౌ సెలెక్ట్ ఓన్లీ వెబ్ అండ్ అప్లై. సో నౌ లీడ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ అనే ఫిల్టర్ కండిషన్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్, రిపోర్ట్ నేమ్ ఈజ్ వెబ్ లీడ్స్. ఈ రిపోర్ట్ నేమ్ని వెబ్ లీడ్స్ అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఉన్న రిపోర్ట్ నేమ్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ చూడండి, రిపోర్ట్ నేమ్ అని కనిపిస్తుందా, క్లిక్ ఆన్ హియర్. వాడు ఏమి ఇచ్చింటే అదే అప్డేట్ చేయండి. వెబ్ లీడ్స్ అని రిపోర్ట్ నేమ్ అని ఇచ్చాడు, జస్ట్ గివ్ యాస్ వెబ్ లీడ్స్. రిపోర్ట్ నేమ్ వెబ్ లీడ్స్ అని ఇచ్చారు. నౌ వాట్ వీ నీడ్ టు డూ, నౌ వీ నీడ్ టు రన్ దిస్ రిపోర్ట్. క్లిక్ ఆన్ రన్. సో వెబ్ లీడ్స్ అనే రిపోర్ట్ అయితే రన్ చేసామన్నమాట. సో నౌ ఇక్కడ ఎడిట్ కనిపిస్తుందండి, ఇన్ ఎడిట్ బిసైడ్ వీ హ్యావ్ సేవ్ అండ్ ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నౌ సి, యూ కెన్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. ఇలా డీటెయిల్స్ ఓన్లీ అని కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్.
మీకు ఆటోమేటిక్గా మీ లోకల్ మిషన్లకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దిస్ అవర్ రిపోర్ట్. మీ లోకల్ మిషన్లకి అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ సేవ్. క్లిక్ ఆన్ సేవ్. Save this report. Now we have created report and as well as we have exported the report. అంటే మన లోకల్ మిషన్లకి డౌన్లోడ్ కూడా చేసుకున్నాం. Now we'll go and see మనం చేసిన టాస్క్ కరెక్ట్గా చేసామా లేదా అని చెప్పి ఇక్కడ చెక్ ఛాలెంజ్ టు ఎర్న్ 500 పాయింట్స్ ఉందా. క్లిక్ ఆన్ హియర్. సో ఆర్ ఏబుల్ టు సీ అండి, ద అసెస్మెంట్ ఈస్ కంప్లీటెడ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్లో రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అండ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే మాడ్యూల్లో క్రియేట్ రిపోర్ట్స్ విత్ ద రిపోర్ట్ బిల్డర్ అనే యూనిట్ని కంప్లీట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి మరియు మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.